ఏం పేరు? గట్టిగా చెప్పు. ప్రసన్న. ప్రసన్న. అచ్చా. అన్న చెల్లి ఎవరిని ఉన్నారా? అక్క అమ్మ? అమ్మ అడిగారు పోయారు. అమ్మ లేదు. తమ్ముడు? అడిగి కూడా లేరు. అచ్చా. ఎవరు లేరా బంధువులు? అందరూ ఉన్నారా? అంటే అక్క ఉందా? అక్క లేదు, నీ అక్క. ఎవరు లేరే అక్క ఉందా? అంటే చుట్టూ చిన్నమ్మ పెద్దమ్మ పిల్లలు. అచ్చా. అవునా. ఓకే ఓకే. మరి ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నావు ప్రసన్న? తమ్ముడు దగ్గర. తమ్ముడు ఉన్నాడా? ఇప్పుడు ఎక్కడున్నాడు తమ్ముడు? వేరే. పెళ్ళయిందా తమ్ముడికి? కాలేదా? అంటే ఇల్లు తీసుకొని అలా లేడు. నీకు మ్యారేజ్ అయిందా? కాలేదు. అచ్చా. అంటే ఫస్ట్ నుంచి ఇట్లా హెల్త్ ఇష్యూ ఉందా నీకు? ప్రాబ్లం ఉందా? ఓకే 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 ఓకే. కొన్ని ఇయర్స్ నుంచి వచ్చింది. ప్రసన్న. పర్లేదు. తనకి హెల్త్ అంటే ఏదో మరి. చెప్పు ఏంటి ప్రాబ్లం? ఏంటి చెప్పు ఏంటి ప్రాబ్లం నీకు? నా బలహీనత. మమ్మీకి ఉండేది. డాడీకి ఉండింది, నీకు వచ్చింది. తాత కూడా ఉంది. ఇప్పుడు ఎంత ఏజ్? ఎంత నీకు? ఎంత తెలీదా? ఏం చదువుకున్నా ప్రసన్న? ఇంటర్ చదివావా? అప్పుడు బాగున్నావా? హెల్త్ బాగుంది అప్పుడు బాగుంది. అంటే మధ్యలో ఇలా ప్రాబ్లం వచ్చింది. అదే జీన్స్ అంటే ఫాదర్కి ఇలా ఉందంట. ఓకే ఓకే. మరి ట్రీట్మెంట్ అయిన తర్వాత ట్రీట్మెంట్ అయినాక వెళ్ళమన్నారా? మరి మంచిగా ఉంటే వెళ్ళమని ఉంటారు హాస్పిటల్లోనా? తమ్ముడా? ఓకే ఓకే. ఇప్పుడు మరి తమ్ముడు ఎక్కడ ఉన్నాడు? మంచిగా ఉండదు. తమ్ముడు ఎక్కడ ఉన్నాడు? ఇల్లు అట్లా ఏం లేదు ఆయనకి? ఉన్నాడు. అంటే మాకు కూడా అదే తెలిసింది, తను ఏదో డ్రింక్ చేస్తాడు, రోడ్డు మీద తిరుగుతాడు అని చెప్పారు. ఓకే ఓకే ఓకే. అంటే మాకు కూడా వేరే తెలిసిన వాళ్ళు ద్వారా తీసుకొచ్చారండి, పిఎస్ నుంచే. కానీ బట్ తనకి ఇట్లా తమ్ముడు ఉన్నాడు, తమ్ముడు పట్టించుకోడు, వాడు తాగి రోడ్డు మీద తిరుగుతాడు, మీ దగ్గర ఉంచండి అని తీసుకొచ్చి జస్ట్ ఒక 20 days అయింది తను వచ్చి మన దగ్గరికి. ఓకే. సో కొంచెం అంటే నడవడం అది కొంచెం ఇబ్బందిగా ఉంది, కొంచెం పర్లేదు అనిపిస్తుంది. ఇప్పుడు కొంచెం పర్లేదు, నడుస్తున్నావు కదా ఇప్పుడు? కొంచెం ఇంప్రూవ్ అవుతూ ఉంది వచ్చినప్పటికి. ఇప్పుడు పర్లే కొద్దిగా. సో అది అంటే పేరెంట్స్ అయితే లేరండి. ఓకే. సో ఇంకా ఉన్న రోజులు ఇంకా తప్పదు, మా దగ్గరే ఉండాల్సి వస్తుంది. ఇంకా తమ్ముడు అంటే వచ్చినాక ఎవరు రాలేదు. ఇంకా తమ్ముడు వస్తే రావచ్చేమో అని చెప్పారు, బట్ అయితే ఇప్పుడు వరకు అయితే ఎవరు రాలేదు. ప్రసన్నకి మేము ట్రీట్మెంట్ చేపిస్తామండి. చూద్దాం, ఒకవేళ అంటే 100% క్యూర్ అవుతుంది అని చెప్పలేను, కానీ బెటర్. ఇది ఇంకా మరీ ఎక్కువ కాకుండా కొంతవరకు బెటర్ అవుతుంది. ఆల్రెడీ చూపించాం డాక్టరు, అంటే కొంచెం దానికి సంబంధించి స్పెషలిస్ట్కి చూపించాలన్నారు. చూపించి మందులు అయితే వాడతాము. ఓకే, తప్పకుండా. కాకపోతే నేను 100% ఇంప్రూవ్ అవుతుందని చెప్పలేను, కానీ కొంతవరకు బెటర్ అవుతుంది. బట్ మాకు కూడా ఉన్న రోజులు ఇంకా తను కూడా ఇక్కడే ఉంటుంది. ఇలాగే ఎవరున్నా కూడా మా వృద్ధాశ్రమం, రాజేశ్వరి వృద్ధాశ్రమానికి రావచ్చు. ఎవరు మేము లేము, మాకెవరు లేరని బాధపడద్దు. తప్పకుండా కాల్ చేయండి. మేము తప్పకుండా హార్ట్ఫుల్గా చెప్తున్నా, అందరూ రండి మా దగ్గరికి, ఎవరున్నా రండి. నేనున్నాను మీకు. ఇదిలో నేను ఏది అబద్ధం చెప్పడం లేదు. ఎవరు కష్టంలో ఉన్నా, ఎవరు లేరు, రోడ్డు మీద ఉన్నా మమ్మల్ని ఎవరు చూస్తారు అని ఎవరు బాధపడద్దు. తప్పకుండా నేనున్నాను మీకు, మీరు రండి. ఓకేనండి, తప్పకుండా రండి. ఓకే.